ఇండియన్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మీరు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. నేను మీకు తెలియపరిచే ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల గురించి తెలుసుకోవచ్చు. ఇంట్లోని పిల్లలు భోజనం సరిగ్గా తినకుండా వెదజల్లితే పెద్దలు వారిని మందలిస్తారు. అంతేకాకుండా దాన్ని అలా పారవేయద్దని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని వారితో అంటారు. అసలు ఇలా ఎందుకు అంటారు అని పిల్లలు అడిగితే దీనికి 100% సరైన సమాధానం ఉండదు. ప్రతి జీవికి కావలసిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు. కాబట్టి ఎవరైనా జన్మించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుడి గురించి పెద్దలు చెబుతుంటారు. అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు రాకముందే మనకు ఇంత ఆహారమని, ఇన్ని నీళ్ళని నిర్ణయిస్తాడు. గత జన్మలో చేసిన పాపపుణ్యాలను లెక్కించి వాటికి అనుగుణంగా మనకు సమకూర్చి ఎవరి కడుపులో పుట్టాలో కూడా నిర్ణయిస్తాడట. ఆయన సమకూర్చిన అన్నపానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. అందుకే మీరు తినగా ఉన్న ఆహారాన్ని, తాగే నీటిని వృధా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల పుణ్యఫలం పెరుగుతుంది. అలాగే భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారం మరింత లభించి దీర్ఘాయుషు కలుగుతుందట. అలా కాకుండా సృష్టికర్త ఇచ్చిన ఆహారాన్ని వృధా చేస్తే ఆయువు క్షీణించిపోతుందట. ఏ తల్లి అయినా తన బిడ్డల ఆయుక్షీణాన్ని తట్టుకోలేదు. అందుకే అన్నం పారబోయొద్దని 1కి 10 సార్లు చెబుతుంది. అవసరమైతే దండిస్తుంది కూడా. ఇదంతా వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మ స్వరూపమని మాత్రమే చెబుతారు. అందుకే అన్ని దానాలలో కన్నా అన్నదానం మిన్న. ఎవరికైనా కోట్లు ఇచ్చినా సంతృప్తి చెందరు. కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటారు. ఇది సంగతి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇండియన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.